ఇంజనీరింగ్ విద్యార్థి నవీన్ హత్య కేసులో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నవీన్ను అతని స్నేహితుడు హరిహర కృష్ణ అతి కిరాతకంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసును విచారిస్తున్న పోలీసులు నవీన్ను హత్య చేయడానికి ముందు నిందితుడు హరిహర కృష్ణ ముషారంబాగ్లోని ఎస్బీఐ కాలనీలో నివాసముంటున్న తన అక్క బావలను కలిశాడు. 5 వారాల క్రితమే నవీన్ను హత్య చేయాలని భావించిన హరిహర కృష్ణ తన ఉద్దేశాన్ని అక్క బావలకు వివరించినట్టుగా తెలుస్తోంది. అయితే హరిహర కృష్ణ అక్క బావ ఇద్దరూ శారీరక వికలాంగులు. ప్రస్తుతం నవీన్ హత్య కేసును విచారిస్తున్న పోలీసులు హరిహర కృష్ణ అక్క బావలు ప్రస్తుతం ఎక్కడున్నారని గుర్తించే పనిలో ఉన్నారు. హరిహర కృష్ణను కస్టడీలోకి తీసుకున్న మొదటి రోజు పోలీసులు ముషారంబాగ్లోని ఎస్బీఐ కాలనీలోని అతని అక్క నివాసముంటున్న అపార్ట్మెంటుకు వెళ్లారు. అయితే వారు అక్కడ లేరు. ఇంటికి తాళం వేసి ఉంది. గత 2 రోజులుగా పోలీసులు వారి నివాసాన్ని సందర్శిస్తున్నప్పటికీ ఎలాంటి లాభం లేకుండా పోయింది. అయితే ప్రస్తుతం వారి కోసం గాలింపు కొనసాగిస్తున్నామని పోలీసు వర్గాలు తెలిపాయి. హరిహర కృష్ణ అక్క బావలను విచారించిన తర్వాతే ఒక నిర్ధారణకొచ్చే అవకాశం ఉందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. వారి ఆచూకీని కనుగొనేందుకు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించడంతో పాటుగా మొబైల్ జీపీఎస్ ట్రాక్ చేసి వారి జాడను కనుగొనేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇక హరిహర కృష్ణ నవీన్లు ఇంటర్ చదువుతున్న సమయంలో స్నేహితులు. నిహారిక అనే అమ్మాయి విషయంలో వివాదం నేపథ్యంలో నవీన్ను హరిహర కృష్ణ ఫిబ్రవరి 17న అతి దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత కొద్ది రోజుల పాటు తనకేమీ తెలియనట్టుగా నటించిన హరిహర కృష్ణ చివరకు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ కేసుకు సంబంధించి నిందితుడు హరిహర కృష్ణ ప్రియురాలు కె నిహారిక, స్నేహితుడు పి హసన్లను సోమవారం అబ్దుల్లాపూర్మేట్ పోలీసులు అరెస్టు చేశారు. నవీన్ శరీర భాగాలను పారవేయడంలో, హరిహర కృష్ణకు ఆశ్రయం కల్పించడంలో సహాయం చేసినందుకు హసన్ను, హత్య గురించి సమాచారం తెలిసినప్పటికీ దాచిపెట్టినందుకు నిహారికను పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను కూడా మీడియాకు వెల్లడించారు. ఫిబ్రవరి 17న అబ్దుల్లాపూర్మేట్లోని రమాదేవి స్కూల్ సమీపంలోని ఓ ఏకాంత ప్రదేశానికి నవీన్ను తీసుకువెళ్లి హరిహర కృష్ణ అక్కడే అతి దారుణంగా హత్య చేశాడని పోలీసులు తెలిపారు. తర్వాత నవీన్ తలను వేరుచేసి గుండెను చీల్చివేసి అతని ప్రైవేట్ భాగాలను నరికివేసినట్టు చెప్పారు. నవీన్ మృతదేహాన్ని ముక్కలు చేసిన అనంతరం శరీర భాగాలను బ్యాక్ ప్యాక్లో వేసుకుని బ్రాహ్మణపల్లిలోని హసన్ ఇంటికి వెళ్లాడు. హత్య జరిగిన విషయాన్ని హసన్కి చెప్పి శరీర భాగాలను పారవేయడంలో అతని సహాయం కోరాడు. హసన్, హరిహర కృష్ణ కలిసి మన్నెగూడలోని ఓ నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లి నవీన్ శరీర భాగాలతో ఉన్న బ్యాక్ ప్యాక్ను పడేశారు. ఆ రాత్రంతా హసన్ ఇంట్లోనే నిందితుడు హరిహర కృష్ణ ఉన్నాడు. ఫిబ్రవరి 18న హస్తినాపురంలో నిహారికను కలుసుకున్న హరిహర కృష్ణ హత్య గురించి ఆమెకు తెలియజేశాడు. వ్యక్తిగత ఖర్చుల నిమిత్తం నిహారిక నుంచి 1500 రూపాయల నగదు తీసుకున్నాడు. ఆ తర్వాత ఫిబ్రవరి 20న నేరం చేసిన స్థలాన్ని నిహారికకు దూరం నుంచి చూపించాడు. నేర స్థలాన్ని చూసిన తర్వాత ఇద్దరూ కలిసి హోటల్లో భోజనం చేశారు. అయితే నవీన్ ఆచూకీ కోసం పదే పదే ఫోన్ కాల్స్ రావడంతో హరిహర కృష్ణ పోలీసుల ఎదుట లొంగిపోవాలని నిర్ణయించుకున్నారు. లొంగిపోయే ముందు సాక్ష్యాలను నాశనం చేయడానికి నవీన్ మృతదేహాన్ని తగులబెట్టాలని నిర్ణయించుకున్నాడు. మన్నెగూడలో పడేసిన శరీర భాగాలను అబ్దుల్లాపూర్మేట్ హత్య ప్రదేశానికి తీసుకొచ్చాడు. ఇందుకు హసన్ అతనికి సహాయం చేశాడు. ఆ తర్వాత నిహారిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో హరిహర కృష్ణ ఆమె ఇంటికి వెళ్లి స్నానం చేశాడు. ఫిబ్రవరి 24న పోలీసుల ఎదుట లొంగిపోయాడు. నిందితులు వారి కాల్ డేటాను తొలగించారు అని పోలీసులు పేర్కొన్నారు. నిందితులను హైత్ నగర్ కోర్టులో పోలీసులు హాజరుపరచగా న్యాయమూర్తి వారికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. నిహారికను చెంచల్గూడ జైలుకు, హసన్ను చర్లపల్లి జైలుకు తరలించారు. ఎప్పుడు ఏ టైం మాట్లాడి నైటా? ఇంకే అదేమి ఇన్ఫర్మేషన్ లేదు అసలుకి. ఇంకే ఇన్ఫర్మేషన్ లేదు ఇప్పుడు వారు కూడా. పొద్దున్న నుంచి స్విచ్ ఆఫ్ వస్తుంది. వాళ్ళ పేరెంట్స్ వచ్చి కంప్లైంట్ చేద్దామని ఆ అబ్బాయి హరి నెంబర్ అనుకున్నామని చెప్పి అంటే కాల్ చేద్దామని చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది పొద్దున్న నుంచి. ఫోన్ స్విచ్ ఆఫ్ వేసుకోండి మరి. నేను కనుక్కుంటాను, కనుక్కొని చెప్తాను. అది కనుక్కొని చెప్పు మరి నాకు. ఎట్లా అన్న రావాలా? అలా రావాలా? అవసరం లేదు, చెప్ప ఫోన్ అయినా చేసి మాట్లాడాలి కదా కొంచెం. మీరు మాట్లాడతారా? ఓకే. ఏమన్నా కంప్లైంట్ ఇచ్చిరా? అదే దానికోసమే.
అవునా, సరే సరే. సరే నువ్వు అది అనుకొని చెప్పు నాకు. వాళ్ళ ఫ్రెండ్ ఎవరైనా తెలిసి ఉంటే కూడా చెయ్యి. చేస్తాను. తెలియదు నాకు, ఇంకా అదే నీ దగ్గరికి వచ్చింది కదా మొన్న నవీన్. ప్రదీపా ప్రదీప్ కాదు, మైపాల్. నేను మణిపాల్ నీతో వచ్చిండే బ్రో. హలో, నీతో వచ్చింది హైదరాబాద్ కి. వచ్చిండు, నాతోటే వచ్చిండు. ఆడ దిగిపోయిండు, ఎల్బీ నగర్ లో దిగిపోయిండుగా. ఎల్బీ నగర్ లో దిగిపోయాను. మేమే వచ్చినా, నేను జీవన్ అనుకుంటాడు. వచ్చినాము, తీసుకుపోయినాం. మెట్టులో ఎవరన్నా ఫ్రెండ్స్ ఉన్నారా బ్రో అనికి? ఎక్కడ? మెట్టు అబ్దుల్లాపూర్ మెట్టు. తెలియదు బ్రో నాకు. మెట్టు కానీ సింగారం కానీ ఏమన్నా తెలియదు. ఏమైంది? ఏమో నైట్ పూట వెళ్ళిపోయిండు, గాంజా అనుకుంటా పోయిండారు. ఎటు? వీడుంటది కదా బ్రో, వీడు. ఎవరు? గాంజా. ఓకే. అయితే ఏమంటారు, 10,000 ఇచ్చిండంట కదా. ఎవరు ఇచ్చిండు? ఏమో ఈడు అశోకో ఆకాష్కో 10,000 ఇచ్చిండంట. అయితే వాడు తేకుండా అటు ఇటు దొరుకుతాడంట. అయితే నిన్న ఎవరో ఫోన్ చేసిరు ఇంకి, దొరికిరంట మా వాళ్ళకి, పోతారా అన్నాడు. సరేరా అన్న. పోతుంటే దానికోసం నేను దానికి పోతున్నా, పిల్లకి ఫోన్ చేసుకుంటూ లొల్లి పడ్డాడు. నేను పోతున్నా అన్నాడు. ఏ పిల్ల? మీ ఆరికతోడా? ప్రస్తుతం ఎటుపోయింది ఇప్పుడు? అర్థం కాలే. ప్రస్తుతం ఎటుపోయింది అన్న? హాస్టల్కి అయితే రాలేదంట. ఏమో తెలియదు. అదే హాస్టల్ కూడా వాళ్ళు నైట్ అయితే అదే లొల్లి పడ్డాడు. తాగిండా? తాగిండు. మానేసిండు యాక్చువల్లీ తాగాడు. నైట్ తాగిండు, బీపీ తాగిండు. కథం ఇక నేను డ్రగ్స్ కొట్టుకుంటా, ఏమైనా వేసుకుంటా, నా ఇష్టం అది అంటే. నువ్వు తాగిన మీరు ఎట్లా పంపించారా? అయితే తాగిండు బ్రో. తాగినాక డైరెక్ట్ పోతున్నాం, మెట్టు సైడ్కే పోతున్నాం. అదే నల్గొండ. నేను డ్రాప్ చేస్తానన్నా, నేను ఒమ్మన్లే బైక్ పైన నేను వచ్చి డ్రాప్ చేస్తారా అన్న. పోతుంటే ఆ డ్రగ్స్ అనేసరికి అరే నైట్ పూట తమాషా చేయకు, యూటర్న్ కొట్టేసి ఇంటికి పంపా, ఏం మహా అంటే ఎంత 40 కిలోమీటర్స్ వస్తాం, పోదాంపా అయిపోతుంది అన్న. వాడు యూటర్న్ కొట్టిండు బాగానే. దాని తర్వాత ఇక నీకేం అవసరం రా, నువ్వు నా గురించి చెప్పాల్సిన అవసరం నీకేమున్నది, అది ఇది అని తిట్టిండు. డ్రగ్స్ గురించి అంటే కొట్టాల్సిన అవసరం ఉన్నది రా, గాపోల కోసము అది పోతే మస్తు మనస్తూనే ఉంటుంది కదా, నువ్వు గదా ఇవన్నీ వెనకాల వాటి తీసుకున్నాను అంటే నేను మాట్లాడినా. అదే వాళ్ళ ఇంట్లో ఫోన్ చేస్తారు, స్విచ్ ఆఫ్ వస్తుంది మొన్న నుంచి. ఇక వాళ్ళు ఫోన్ చేస్తూనే ఉన్నారు. అదే మెట్టులు ఎవ్వరులేరా? ఏమో నాకు తెలియదు బ్రో, వాళ్ళ ఫ్రెండ్స్. నేను ఇంకా ఏమంటారు, అందరం మీట్ అవుతున్నాం అని చెప్పి వచ్చినంట. అదే టైంలో అది ఎప్పుడు తెలుసా, అది అప్పుడెప్పుడో ఏమంటారు జనవరి 16th అనుకున్నాం. అప్పటి నుంచి అనుకుంటే ఇంకా రాలే అది. సరే అని చెప్పి లైట్ తీసుకున్నాం. అసలు ఒకటి లేడు, ఒకరికి తెలియదు, ఒకడు ఊర్లా పోయిండు. ఇక నేను ఖాళీనే ఉండే. ఫోన్ వాడు నా కోసం కాదు, అది పిల్ల కోసమే వచ్చినట్టు అనిపించింది నాకైతే. వాళ్ళ ఇంట్లో నాకు ఫోన్ చేస్తారు, నీతో వచ్చిందంటే. నాకు నా ఇన్స్టిట్యూట్ నేను వచ్చా చదువుకొని. అదే ఓకే. అది ప్రాబ్లం. ప్రస్తుతం అయితే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందనా? మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారేమో తెలుసు, ఒకసారి కనుక్కోరా. నిన్న నైట్ ఈయన ఫోన్ చేసిండే నాకు. ఎవరు? తరుణ్ ఫోన్ చేసిండే. ఇంకా అనుకున్నా ఆల్రెడీ ఇదే చెప్తే. అంటే ఏడైనా ఎవరి దగ్గర రాలే అంట. అంటే ఏడైనా దొరికిండా మరి? ఏడే ఉన్నాడు హైదరాబాద్ లో? గెస్ట్ ఉంటాయి కదా నాకు. గదే కేసు ఏమన్నా పెట్టారా మళ్ళా? మిస్సింగ్ కేసు అన్నా పెట్టామా మరి? వద్దన్నా ఇప్పుడు కేసు వద్దా? వద్దు. లే బ్రో, అంటే భయం అయితే. వాళ్ళ ఇంట్లో ఫోన్ ఏడుస్తారు ఫోన్ చేసి, తెలుసా? నైట్ నిద్ర లేదు, ఏం లేదు ఎవరికి. నువ్వు ఇప్పుడు ఏడున్నావు బ్రో? హైదరాబాద్ లోనే ఉన్నా? నేను దిల్సుఖ్ నగర్ లో ఉన్నా, ఇన్స్టిట్యూట్ లో ఉన్నాను. ఓకే. నేను వరంగల్కి వచ్చినా బ్రో. నేను వస్తా రేపు మళ్ళా. ఒకసారి కనుక్కోండి మీరు కూడా. ఓకే బ్రో. ఓకేనా? ఓకే. రైట్.